ఇప్పుడు మన టాపిక్ ఏంటి? నెస్టెడ్ ఇఫ్. నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ ఇన్ సి. కంట్రోల్ స్ట్రక్చర్స్లో నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ మనం ఇప్పుడు టాపిక్ చెప్పుకుందాం. నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటి? It is nothing but statements within another statements. అంటే మనము ఒక కండిషన్లో ఇఫ్ కండిషన్ రాస్తాం, ట్రూ బ్లాక్స్ రాస్తాం కదా. కండిషన్ రాసిన తర్వాత ఆ కండిషన్లో ఇంకో కండిషన్ రాయడానికే నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ అనేవి మనము యూజ్ చేస్తాం అన్నమాట. నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్కి వచ్చేసి దీని సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే, సింటాక్స్ ఇఫ్ కండిషన్ 1 కండిషన్ 1 రాసిన తర్వాత దాని కండిషన్కి కావాల్సిన స్టేట్మెంట్ 1 ఓకేనా. దీని తర్వాత ఇలా స్టేట్మెంట్స్ ఇఫ్ ఎల్స్కి రాస్తాం మనం, ఇఫ్ ఎల్స్ కండిషన్లో. అదే ఇక్కడైతే ఇఫ్ కండిషన్ రాసిన తర్వాత ఈ ఇఫ్ కండిషన్లోనే మళ్ళీ ఇంకో కండిషన్ రాస్తాము. అదేంటి? మళ్ళీ ఇఫ్ కండిషన్ 2 కండిషన్ 2 రాసిన తర్వాత ఇక్కడేంటి? ఇది ట్రూ అయితే దీనికి ట్రూ బ్లాక్ స్టేట్మెంట్ రాయాలి కదా. ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ అయింది అనుకో, ఈ కండిషన్కి ట్రూ బ్లాక్ స్టేట్మెంట్ రాయాలి. స్టేట్మెంట్స్ 1 కర్లీ బ్రేసెస్ పెట్టేసాం. ఈ కండిషన్ ఇది ట్రూ అయినప్పుడు ఈ కండిషన్ స్టేట్మెంట్స్ రాస్తాము. అది ఫాల్స్ అయితే ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్ రాయాలి కదా. అప్పుడు ఎల్స్ పార్ట్ రాయాలి. ఎల్స్ పార్ట్ రాసిన తర్వాత ఈ ఎల్స్లో వచ్చేసి మళ్ళీ మనము స్టేట్మెంట్స్ రాస్తాం కదా. స్టేట్మెంట్స్ 2 అని రాసేసాం. రాసేసిన తర్వాత ఈ రెండు బాగానే ఉన్నాయి ఇంతవరకు. ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ ప్రింట్ చేయాలి, ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఈ స్టేట్మెంట్స్ ప్రింట్ చేయాలి. అసలు ఈ కండిషనే ఫాల్స్ అయితే మనం అప్పుడు ఏం చేస్తాము? మళ్ళీ ఎల్స్ పార్ట్ రాయాలి కదా. ఎల్స్ వచ్చేసి నెక్స్ట్ ఏం చేస్తాము? ఎల్స్ పార్ట్లో ఇఫ్ కండిషన్ రాస్తాం. మళ్ళీ కండిషన్లో కండిషన్ రాయడమే. కండిషన్ 3 రాస్తాం. కండిషన్ 3 రాసిన తర్వాత ఇప్పుడు ఇది ట్రూ అయితే దీనికి ట్రూ బ్లాక్ స్టేట్మెంట్స్ కావాలి కదా. స్టేట్మెంట్స్ 3 రాస్తాం. అదే ఇది కూడా ఫాల్స్ అయిపోయింది అనుకోండి, అప్పుడు దీనికి ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్ రాయాలి కదా. ఎల్స్ స్టేట్మెంట్స్ 3 ఈ స్టేట్మెంట్స్ రాసిన తర్వాత ఒకవేళ ఇది ఫాల్స్ అయింది అనుకోండి, ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అదే ఇది ట్రూ అయింది అనుకోండి, ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇది అయిపోయిన తర్వాత దీనికి ఈ ఎల్స్కి ఈ పార్ట్ ఇది క్లోజింగ్ పార్ట్. మరి ఈ ఇఫ్కి కదా ఎల్స్ రాసింది, ఇక్కడ ఓపెన్ చేసాం కదా కర్లీ బ్రేసెస్, మళ్ళీ ఇంకొక పార్ట్ని క్లోజ్ చేసుకోవాలన్నమాట. ఇది దీని సింటాక్స్ ఇలా ఉంటుంది. ఫస్ట్ కండిషన్ రాస్తాము, ఇది ట్రూ అయితే ఈ కండిషన్కి వస్తాము. కండిషన్కి వచ్చేసి ఈ కండిషన్ని మళ్ళీ చెక్ చేసుకుంటాము. ఈ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఈ స్టేట్మెంట్స్ వస్తాయి. అదే ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఈ స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి. ఓకే, ఇంతవరకు ఓకే. అదే ఇవన్నీ ఫాల్స్ అయినాయి అంటే, ఫాల్స్ అయినప్పుడు మళ్ళీ మనము ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఎల్స్ పార్ట్ రాసుకుంటాం.
కండిషన్ ట్రూ అయింది అనుకోండి ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అదే ఈ కండిషన్ కూడా ఫాల్స్ అయింది అనుకోండి ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి రిజల్ట్ అనేది వస్తుంది. దీనికి ఫ్లో చార్ట్ రాద్దాం. స్టేట్మెంట్స్ అయితే ఇచ్చేసాం కదా, ఇప్పుడు సింటాక్స్ అయిపోయింది. ఫ్లో చార్ట్ రాద్దాం. కండిషన్లో కండిషన్ మనం కండిషన్ రాసాను. రాసిన తర్వాత ఇప్పుడు ఇది ట్రూ అయింది అనుకోండి, ట్రూ బ్లాక్ అయింది. ట్రూ బ్లాక్ అయిన తర్వాత దీనికి ఒక కండిషన్ మళ్ళీ కండిషన్ రాస్తాము. ఇది ట్రూ అయింది. ఇది ట్రూ అయినాక మళ్ళీ ఒక కండిషన్ రాస్తాం కదా. అదే ఫాల్స్ అయితే ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్ రాయాలి కదా, ఎల్స్ పార్ట్ రాయాలి కదా. ఈ స్టేట్మెంట్స్ కండిషన్ రాస్తాము. కండిషన్ రాసి ఫాల్స్ బ్లాక్ కి కండిషన్ రాసిన తర్వాత కండిషన్ రాసాము. కండిషన్ రాసిన తర్వాత దీన్ని ట్రూ అయితే ట్రూ బ్లాక్ స్టేట్మెంట్స్ రాసుకోవాలి, ఫాల్స్ అయితే ఫాల్స్ బ్లాక్. ట్రూ అనుకోండి ట్రూ బ్లాక్ స్టేట్మెంట్స్, ఫాల్స్ అయితే ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్స్ రాసాము. ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్స్ ఏమున్నాయి? ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్స్ ఇవేమవుతాయి అంటే నెక్స్ట్ స్టేట్మెంట్స్ అవుతాయి. అంటే కంప్లీట్గా బయటకు వచ్చేస్తాం అనమాట. అప్పుడు ఎలా ఉంటుంది? ఇక్కడ నుంచి వచ్చేసి నెక్స్ట్ స్టేట్మెంట్స్, నెక్స్ట్ స్టేట్మెంట్స్కి వస్తాయి. ఇది కూడా ఫాల్స్ అయితే నెక్స్ట్ స్టేట్మెంట్స్కి వస్తాయి. ఇంకా ఇక్కడ కండిషన్ చెక్ చేసేది ఏం లేదు. ఈ కండిషన్ అనేది ట్రూ అయింది అనుకోండి ట్రూ బ్లాక్ స్టేట్మెంట్స్ నెక్స్ట్ స్టేట్మెంట్స్కి వస్తాయి. ఫాల్స్ అయింది అనుకోండి ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్ నెక్స్ట్ స్టేట్మెంట్కి వచ్చేస్తాయి. ఎల్స్ పార్ట్కి వచ్చేసి నెక్స్ట్ స్టేట్మెంట్కి వచ్చేస్తాయి అనమాట. దీనికి సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాద్దాం. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ వచ్చేసి హ్యాష్ ఇంక్లూడ్ stdio.h తర్వాత int main int a, b, c. ఇప్పుడు రన్ టైం వాల్యూస్ మనం రీడ్ చేసుకోవాలి కదా. రన్ టైం వాల్యూస్ రావాలంటే మనం ఇక్కడ రీడ్ చేయాలంటే printf ఎంటర్ ఎనీ 3 నెంబర్స్, 3 వాల్యూస్ అనుకుందాం అన్నాక కోలన్ పెట్టాలండి. ఇక్కడ కోలన్తో ఇక్కడ మనం కోలన్ పెట్టిన తర్వాత హ్యాష్ డబుల్ కొటేషన్ తోటి క్లోజ్ చేయాలి. కోలన్ డబుల్ కొటేషన్ లోపలే ఉండాలి. మనము ఇఫ్ ఎల్స్ కానీ సింపుల్ ఇఫ్ కానీ ప్రోగ్రామ్ రాసినప్పుడు ఈ కోలన్ నేను బయట పెట్టేశాను, అది మిస్టేక్, చూసుకోండి ఒకసారి. కోలన్ అనేది రన్ టైంలో వాల్యూస్ని రీడ్ చేయాలంటే ఇవి ఇన్వర్టెడ్ కామర్స్కి ముందు కోలన్ పెట్టేయాలి. తర్వాత స్కాన్ఎఫ్ %d 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 %a %b %c. ఇప్పుడు 3 వాల్యూస్ని మనం రీడ్ చేయాలి కదా. ఇంటీజర్ వాల్యూస్ కాబట్టి పర్సంటేజ్ ఫార్మాట్ స్పెసిఫైయర్ని %dని మనం స్పెసిఫై చేసాం. అదే ఫ్లోట్ వాల్యూస్ అయితే %f అని చేస్తాం. ఇది ఇంటీజర్ వాల్యూస్ కాబట్టి %dని స్పెసిఫై చేశాను. ఇప్పుడు ఏం చేస్తాము? నెక్స్ట్ కండిషన్ రాసుకుందాం. ఇఫ్ a is greater than b, ఒకవేళ ఇది ట్రూ అయింది అనుకోండి, అప్పుడు మనం తర్వాత రాయాలి కదా. ఇఫ్ కండిషన్లో ఇఫ్
కండిషన్ని చెక్ చేయడం కావాలి మనకి. అప్పుడు ఇఫ్ మళ్ళీ ఇంకో కండిషన్ రాస్తున్నా, ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ సి రాసాను. రాసిన తర్వాత ఈ కండిషన్ ట్రూ అయితే, ఈ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, అప్పుడు ట్రూ బ్లాక్ స్టేట్మెంట్స్ రాయాలి కదా. printf n a is big. ఒకవేళ ఇది కండిషన్ అనేది ఇది ఫాల్స్ అయితే, ఫాల్స్ అయింది అనుకోండి, ఎల్స్ పార్ట్ రాయాలి కదా. ఎల్స్ printf /m. ఇప్పుడు c is big. రాసాము, ఇక్కడ రాసాము. ఈ ఎల్స్ పార్ట్ అనేది ఈ ఇఫ్ కండిషన్ కి ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్. మరి ఈ ఇఫ్ కండిషన్ కి ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్ రాయాలి కదా. అంటే మళ్ళీ మనము ఇప్పుడు ఎల్స్ పార్ట్ రాద్దాం. ఎల్స్ ఇఫ్ b is greater than c, దీనికి స్టేట్మెంట్స్ ఏంటి? printf డబుల్ కొటేషన్ /n b is big. ఒకవేళ ఈ స్టేట్మెంట్ b is big అనేది తప్పు అనుకోండి, b చిన్నది అనుకోండి c కన్నా, అప్పుడు ఎల్స్ పార్ట్ రాయాలి కదా. ఎల్స్ ఇఫ్ ఎల్స్ వచ్చేసి printf c is big. డబుల్ కొటేషన్స్. ఇప్పుడు ఇంతవరకు ఈ ఎల్స్ పార్ట్ క్లోజ్ అయింది, మరి దీనికి క్లోజ్ అవ్వాలి కదా. ఈ పార్ట్ క్లోజ్ అయింది, మరి దీనికి క్లోజ్ అవ్వాలి కదా. ఆల్రెడీ దీనికి క్లోజ్ అయింది. ఓకే, మూడు మనము క్లోజ్ చేసాము. క్లోజ్ చేసిన తర్వాత A10 B20 C30 ఇలా మూడు వాల్యూస్ ఇచ్చాను. రన్ టైమ్ వాల్యూస్లో అది రీడ్ చేసుకుంటున్నప్పుడు మూడు వాల్యూస్ A10 B20 C30 అని ఇచ్చాను. అప్పుడు A is greater than B, 10 is not greater than 20 కదా. 10 20 కన్నా పెద్దది కాదు, అంటే A is greater than 20. అంటే ఇది రాంగ్, ఇది ఫాల్స్ అన్నమాట. ఇది ఫాల్స్ అయినప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి? A is ఇప్పుడు ఏంటి? 10 is greater than 30. ఇది కూడా ఫాల్సే కదా, ఇది ఫాల్స్ అయిపోయింది. అప్పుడు ఏమని ప్రింట్ అయింది? C is big. C అనేది బిగ్ అని ప్రింట్ అయింది. లేదు, ఈ స్టేట్మెంట్ ఇక్కడ ఫాల్స్ అయింది కాబట్టి దీనికి ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్స్ రాయాలి కదా. అప్పుడు నెక్స్ట్ ఏంటి? B is greater than C. B అంటే 20. 20 is not greater than 30. 30 అయినప్పుడు 20ని పెద్దది కాదు కదా C కంటే, అంటే ఇది కూడా ఫాల్స్. ఈ ఫాల్స్ అయినప్పుడు ఈ ఫాల్స్ పార్ట్లో ఏముంది? C is big. C is big. దీని మొత్తం స్టేట్మెంట్ ఏమొచ్చింది? C is big అనేసి వస్తుంది. అదే మనం ఏం చేద్దాం? ఇది 50 వేసుకుందాం. 50 వేసిన తర్వాత ఇక్కడ 50 నాట్ గ్రేటర్ దాన్, A is greater than B అన్నాం, ఇది ఫాల్స్. A is greater than C అన్నాం, ఇది ఫాల్స్. ఇక్కడ 50 గ్రేటర్ దాన్ 30 కదా. 50 కన్నా అంటే ఇక్కడ B is big అనేది యాక్సెప్టబుల్. ఇప్పుడు B is big కదా, C కన్నా పెద్దదే కదా, అంటే ఇది ట్రూ అయినప్పుడు దీని స్టేట్మెంట్స్ని మనకి ప్రింట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 60 తీసుకుందాం. చూడండి, A is 60 తీసుకున్నాం. 60 తీసుకున్నాక A is greater than B. అవును, A దీనికన్నా పెద్దది కదా. పెద్దదైనాక నెక్స్ట్ ఏంటి? A is greater than C. A
బిగ్ అని వస్తుంది. ఇంకా ఈ ఫాల్స్ బ్లాక్ తోటి మనకు అవసరం లేదు కదా, ఏ ఈజ్ బిగ్ ఇక్కడే ప్రింట్ అయిపోయింది, ఇది ట్రూ అయిపోయింది కదా. సరే ఇప్పుడు ఏం చేద్దాము, 80 తీసుకుందాం, 80 తీసుకున్నాను, ఇది ట్రూ, అది ట్రూ, ఓకే. నెక్స్ట్ ఏంటి, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ సి, ఇది ట్రూనా కాదు కదా, అంటే అప్పుడేమైంది సి ఈజ్ బిగ్. ఓకే, సి ఈజ్ బిగ్. కానీ ఇక్కడ ఈ కండిషన్ ఫాల్స్ అయిపోగాను ట్రూ అవ్వగానే ఈ కండిషన్లో ఉన్నవి ఏంటి, ఏ ఈజ్ బిగ్గర్ ప్రింట్ అవ్వాలి కదా, ఏ ఈజ్ బిగ్గర్ ప్రింట్ అవుద్ది. కానీ ఇది ట్రూ అయింది, నెక్స్ట్ కండిషన్ ఫాల్స్ అయింది. ఫాల్స్ అవ్వడం వల్ల ఈ ఎల్స్ పార్ట్లోకి మనము వస్తాము. ఎల్స్ పార్ట్లో బి ఈజ్ గ్రేటర్ దెన్ సి, బి ఎంత 50 ఉంది, సి ఎంత 80 ఉంది, అప్పుడేమైంది సి ఈజ్ బిగ్. ఎందుకు సి ఈజ్ బిగ్, ఈ కండిషన్ అనేది ఫాల్స్ కండిషన్ కదా, అప్పుడు సి ఈజ్ బిగ్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. అది మనకి సి ఈజ్ బిగ్ అనేసి రిజల్ట్ ఇస్తుంది. ఓకేనా.